హాయ్ ఫ్రెండ్స్, సిటీలో చాలామంది ఏంటంటే గ్లాసెస్ మూసుకొని నడుపుతూ ఉంటారు. మరి వాళ్ళకి డ్రైవింగ్ వచ్చి చేస్తారా, రాక చేస్తారా, లేకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్తో చేస్తారా అనేది అర్థం కాదు. కానీ గ్లాసెస్ ఎప్పుడు ఓపెన్లో పెట్టి డ్రైవింగ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి చాలా తక్కువ అవుతాయి. అండ్ సిటీ ట్రాఫిక్కు ఖచ్చితంగా గ్లాసెస్ ఓపెన్ చేసే నడపాలి. సైడ్ మిర్రర్స్ అయితే కంపల్సరీ ఓపెన్ చేసుకునే ఉండాలి. అవి ఏ పొజిషన్లో ఉండాలి అనేది కూడా చూపిస్తాను నేను. ఆ పొజిషన్లో పెట్టుకుని వెనక నుంచి వచ్చే వెహికల్స్ను అబ్జర్వ్ చేసుకుంటూ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అనేవి చాలా తక్కువ అవుతాయి. సిటీలో మేజర్గా మనం చూడాల్సినవి గ్లాసెసే. ఆ గ్లాసెస్ నుంచి వచ్చే ట్రాఫిక్ చూస్తూ మనం డ్రైవ్ చేయడం వల్ల సేఫ్ డ్రైవ్ అనేది మనకు ఉంటుంది. అండ్ హైట్స్లో ఉన్నప్పుడు బండిని ఎలా మూవ్ చేసుకోవాలి, చాలామంది ఏంటంటే క్లచ్లో రోడ్ అనేది హైట్లో ఉండడం వల్ల క్లచ్ వదిలేటప్పుడు బండి వెనక్కి వెళ్తుంది. అలా వెనకకి వెళ్లకుండా ఉండాలంటే క్లచ్ మూమెంట్ అనేది ఎలా ఉండాలి, ఇవి రెండు విషయాల గురించి ఈరోజు తెలుసుకుందామండి. కాస్త జాగ్రత్తగా వినండి, ఎందుకంటే సైడ్ మిర్రర్స్ అంటే మనం ఏ పొజిషన్లో పెట్టాలి అనేది వీడియోలో చూపిస్తాను. అది ఆ విధంగా సెట్ చేసుకోవచ్చు. కానీ క్లచ్ మూమెంట్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. సో అదొకటి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు చూపిస్తాను చూడండి. సిటీ ట్రాఫిక్లో మిర్రర్ అడ్జస్ట్మెంట్స్ అనేది ఈ విధంగా ఉండాలండి. ఇది రైట్ సైడ్ మిర్రరు, ఇది లెఫ్ట్ సైడ్ మిర్రరు. బ్యాక్ సైడ్ ఏం వస్తున్నాయి ఏం పోతున్నాయి అనేది మనకి ఈ మిర్రర్స్ చూడడం ద్వారానే తెలుస్తుంది. సో కంపల్సరీ ఈ మిర్రర్స్ అనేవి ఈ పొజిషన్లో పెట్టుకోవాలి. అండ్ బ్యాక్ సైడ్ ఏమైనా వెహికల్స్ కోసం మన తల దగ్గర ఉంటుంది కదా, ఈ మిర్రర్ని సెట్ చేసుకోవాలి. చూడండి, క్లచ్ అనేది పూర్తిగా తొక్కేసి ఫస్ట్ గేర్ వేస్తున్నాను. చూడండి, క్లచ్ మెల్లిగా వదులుతున్నానండి. బండి వైబ్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఒక పాయింట్ వచ్చినప్పుడు ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు బండి మూమెంట్కి రెడీగా ఉంది అని అర్థం. ఆ టైంలో మనం కనుక మూవ్ అయితే బండి అనేది వెనుకకు వెళ్లకుండా ముందుకు వెళ్తుందండి. ఆ మూమెంట్ అనేది అబ్జర్వ్ చేయాలి. ఖచ్చితంగా బండి క్లచ్ వదులుతున్నప్పుడు ఏదో ఒక పాయింట్లో బండి వైబ్రేషన్ అనేది కంపల్సరీగా వస్తుంది. ఆ వైబ్రేషన్ వచ్చినప్పుడు మీరు బ్రేక్ మీద కాల్ తీసేసారంటే బండి ముందరికి మూవ్ అవుతుంది, వెనకకి పోకుండా ఉంటుందండి. సో ఇది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి.